మ్యూచువల్ ఫండ్స్‌లో చాలా టైప్స్ అయితే ఉంటాయి. దాంట్లో ఈరోజు మనం ఫస్ట్ దాని గురించి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏం లేదు, మెయిన్‌గా దీన్ని స్టాక్ ఫండ్స్ అని కూడా అంటారు. మనం ఏదైతే మెయిన్‌గా కంపెనీ షేర్స్ అంటే స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామో దాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అని అంటాం. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో మీకు రిస్క్ అనేది హై ఉంటుంది. అలాగే హయ్యర్ రిటర్న్స్‌కి కూడా పొటెన్షియల్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో టైప్స్ చూసుకున్నట్టయితే లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్, అలాగే సెక్టార్ ఫండ్స్ అని ఉంటాయి. లార్జ్ క్యాప్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ బిగ్ కంపెనీస్లో మనం ఇన్వెస్ట్ చేయడం, దీన్ని లార్జ్ క్యాప్ ఫండ్స్ అంటారు. మిడ్ క్యాప్ అంటే మీడియం సైజ్డ్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో లైక్ గ్రోత్ పొటెన్షియల్ ఉన్నవి, అలాగే మోడరేట్ రిస్క్ ఉన్నవి. థర్డ్ వన్ వచ్చేసి స్మాల్ క్యాప్ ఫండ్స్, స్మాల్ కంపెనీస్లో హై గ్రోత్ ఉంటుంది, రిస్క్ కూడా హై ఉంటుంది. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి సెక్టార్ ఫండ్స్ అంటే స్పెసిఫిక్ సెక్టార్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఇన్వెస్ట్ చేయడం, ఐటీ, ఫార్మా, బ్యాంకింగ్ ఇలాంటి సెక్టార్స్లో ఎక్సెట్రా. సో దీన్ని సెక్టార్ ఫండ్స్ అని అంటారు. సో ఇది కంప్లీట్గా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఇన్ఫర్మేషన్. ఇలాంటి ఇంకా ఫైనాన్స్ రిలేటెడ్ రీల్స్ కావాలి అంటే మన పేజ్ని ఫాలో చేసుకో. మళ్ళీ కనపడకపోవచ్చు, సో రీల్ని లైక్ చేసి సేవ్ చేసి పెట్టుకో.